హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తాను అనే దానిపైన ఆమె వైపు నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వైపు నుంచి కూడా అటువంటి ప్రకటన ఏది ఇప్పటివరకు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం చాలామంది షర్మిల వస్తే బాగుంటుంది, వస్తే వెల్కమ్ చేస్తాం లాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులతో అధిష్టానం సమావేశమైంది. వాళ్ళతో సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయడం ఎలా అనే అంశంపైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త ఇన్ఛార్జిని కూడా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది, మాణిక్యం ఠాకూర్ని. గతంలో తెలంగాణకు ఆయన ఇన్ఛార్జిగా పనిచేశారు. అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం పిసిసి నేత గిడుగు రుద్రరాజు కొన్ని కామెంట్స్ చేశారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతోంది అనే విషయాన్ని ఆయన తేల్చేశారు. ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్గా చూడాల్సి ఉంటుంది, ఇది ఫస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్గా చూడాల్సి ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని తమకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చెప్పారు అనే విషయాన్ని కూడా రుద్రరాజు చెప్తున్నారు. సో ఇక షర్మిల ఆంధ్రప్రదేశ్కి రావటం పక్కా అని అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా షర్మిల ప్రస్థానం మొదలు కాబోతుంది అనే విషయం అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మరొక స్టార్ లీడర్ రాబోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడతారా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారా, కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఏ రకంగా పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఆమె రోల్ ఏంటి అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఆమెకు రాజ్యసభ ఇస్తారు అంటూ ప్రచారం జరుగుతూ ఉన్నప్పటికీ ఆమెని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించాలనే ఆలోచన పార్టీలో చాలామంది చేస్తూ ఉన్నారు. ఈవెన్ వైఎస్ షర్మిల కూడా తాను రాజ్యసభకు వెళ్ళడం కంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ద్వారా మాత్రమే తన సత్తా నిరూపించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని ఏదో ఒక పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పార్లమెంటుకు పోటీ చేయొచ్చు లాంటి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీలోకి ఆమె చేరడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఆమె రావడం పక్కా అనే విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతల ప్రకటనతో తేలిపోయింది.